హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో భాగంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎవరిస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది ఇస్తుంది. ఈజీ క్వశ్చన్. ఇంక ఈరోజు టాపిక్ స్విట్జర్లాండ్ సస్పెండ్స్ ఎంఎఫ్ఎన్ స్టేటస్ టు ఇండియా. అత్యంత అనుకూల హోదా అనేటటువంటి ఒక హోదాను స్విట్జర్లాండ్ అనే దేశము భారతదేశానికి రద్దు చేసింది. రద్దు చేయడానికి గల కారణాలు ఉంటూనే ఉంటాయి. ఆబ్వియస్గా స్విట్జర్లాండ్ అనేటటువంటిది అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా టూరిజంకి సంబంధించి అఫ్కోర్స్ ధ్రువ ప్రాంతాల తర్వాత ఎక్కువగా మంచు ఉన్నది మన జమ్మూ కాశ్మీరే. కాబట్టి జమ్మూ కాశ్మీర్ మన దేశంలో ఉన్నా మనం దాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయినా అసమర్థులం మనం. కానీ ఉన్న చిన్న 2-3 మంచు కొండలను కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు. సో స్విట్జర్లాండ్ అనేటటువంటిది టూరిజం పర్పస్లో చాలా అద్భుతమైనటువంటి దేశంగా ప్రసిద్ధిగాంచింది. యూరోప్లో ఉంది. ఈ దేశం నాటోలో మెంబర్ కాదు, యూరోపియన్ యూనియన్లో మెంబర్ కాదు. సో కాబట్టి ఈ దేశము ఒక తటస్థంగా ఉండేటటువంటి దేశం. అన్ని దేశాల సంపదను వాళ్ళ దేశంలో దాచుకొని బ్రతుకుతున్నటువంటి ఒక అద్భుతమైన దేశం. ఈ దేశానికి సంబంధించి భారతదేశం కొన్ని ఒప్పందాలు చేసుకుంది. అయితే ఆ ఒప్పందాల్లో వచ్చినటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా అత్యంత అనుకూల హోదాను స్విట్జర్లాండ్ ఇప్పుడు భారతదేశానికి రద్దు చేసింది. చాలా చిన్న టాపిక్, మీకు ఈజీగా అర్థమయ్యేటటువంటి టాపికే. సో ఎందుకు రద్దు చేసింది అనేటటువంటి అంశాన్ని మనం కనుక పరిశీలిస్తే, ముందుగా స్విట్జర్లాండ్ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ క్లాస్ ఇన్ ఇట్స్ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ ట్రీటీ. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి ఈ టాపిక్లో ముందుగా మనం అర్థం చేసుకోవడానికి. ఈ టాపిక్ను అర్థం చేసుకోవడానికి ఒకటి, అత్యంత అనుకూల హోదా ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి. దాని తర్వాత డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ 2 తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ టాపిక్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇది జనవరి 1, 2025 నుంచి మొదలవుతుంది. ఇప్పటి వరకు కూడా భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి ప్రొడక్ట్స్ మీద 5% మాత్రమే పన్ను విధించినటువంటి స్విట్జర్లాండ్ దేశం ఇప్పుడు ఆ పన్నుని 10%కి పెంచబోతోంది. సో ఇది పాయింట్ నెంబర్ 2. సో ముందుగా అసలు ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటే ఏంటి? అత్యంత అనుకూల హోదా అంటే ఏంటి? నాన్ డిస్క్రిమినేటరీ ట్రేడ్ బిట్వీన్ కంట్రీస్, విచ్ మీన్స్ సాధారణంగా ఒక దేశం మరొక దేశంతో ఎగుమతులు చేస్తుంది, దిగుమతులు చేసుకుంటుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు మిగతా దేశాలతో ఎగుమతులు దిగుమతులు వాళ్ళ అవసరాలను బట్టి చేస్తూ ఉంటాయి. భారతదేశం కూడా స్విట్జర్లాండ్తో ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటుంది. అయితే భారతదేశం కేవలం స్విట్జర్లాండ్తోనే కాదు, చాలా దేశాలతో చేస్తుంది. అయితే ఇక్కడ ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అంటే ఏంటంటే, ఈ ఎగుమతులు దిగుమతులు చేసుకునేటటువంటి క్రమంలో వాణిజ్యానికి సంబంధించి దేశాల మధ్య జరిగినటువంటి కొన్ని ఒప్పందాలు ఉంటాయి. ఈ ఒప్పందాల్లో ఒక దేశానికి అనుకూలంగా ఉండి మరొక దేశానికి అనుకూలంగా ఉండకుండా, ఒక దేశానికి అనుకూలంగా ఉంటే అన్ని దేశాలకు అనుకూలంగా ఉండాలనేటటువంటి ఒక ఒప్పందాన్ని ఎంఎఫ్ఎన్ అంటారు. ఉదాహరణకి ఇప్పుడు భారతదేశం ఉందనుకోండి. సో భారతదేశం ఇప్పుడు సపోజ్ ఒక 5 దేశాలతో డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ లాంటి ఒక అగ్రిమెంట్ చేసుకుందని అనుకుందాం. ఈ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ 5 దేశాలతో చేసుకుంది భారతదేశం అని అనుకుందాం. ఈ 5 దేశాలకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అనేది కూడా భారతదేశం ఇచ్చిందని అనుకుందాం. అంటే ఈ 5 దేశాలతోని భారతదేశం డిటిఏఏ చేసుకుంది, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ చేసుకుంది. ఈ 5 దేశాలతోని భారతదేశం ఎగుమతులు దిగుమతులు చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు ఈ 5 దేశాల్లో ఏదో ఒక దేశానికి 10% పన్నులు విధించేటటువంటి స్థానంలో 5% మాత్రమే పన్నులు విధిద్దామని అనుకుందనుకోండి. మిగతా 4 దేశాలకు వివక్ష చూపకుండా ఈ దేశానికి ఎలా అయితే 10% స్థానంలో 5% పన్నులు వేశారో, అలాగే ఈ మిగతా 4 దేశాలకు కూడా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ 4 దేశాలకు కూడా 5% పన్నునే విధించాలి. అంటే ఒకరికి బెనిఫిట్ చేస్తే ఆ బెనిఫిట్ అనేటటువంటిది మిగతా దేశాలకు కూడా ఆపాదించాలి. సో దీన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు కనుక చూస్తే నాట్ ప్రిఫరెన్షియల్, ఎంఎఫ్ఎన్ డస్ నాట్ ఇంప్లై ప్రిఫరెన్షియల్ బట్ ఈక్వల్ ట్రీట్మెంట్ అమాంగ్ ట్రేడ్ పార్ట్నర్స్. అంటే ఏంటి? ఎవరో ఒక దేశాన్ని స్పెషల్గా ట్రీట్ చేయడం, మిగతా దేశాలను వివక్షతో చూడడం అనేటటువంటిది ఉండదు. ఒకే రకమైనటువంటి వాణిజ్య భాగస్వామ్యులకు ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే 5% పన్నులు విధిస్తే
మిగతా దేశాలకు కూడా 5% పన్నులు విధించాలి, 10% విధించకూడదు అనమాట. దీన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అని అంటారు. ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థలో ఒక సూత్రం, ఇది కోర్ ప్రిన్సిపల్ అనమాట ఇది. సో దీనికి స్పెషల్ స్టేటస్ అనేటటువంటిది ఉంటుంది, ఒక దేశం మిగతా దేశాలన్నిటికీ కూడా ఇస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఈక్వల్ ట్రేడ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అంటే MFN స్టేటస్ అనేటటువంటిది కొన్ని దేశాలకు, ఒక 10 దేశాలకు భారతదేశం ఇచ్చింది అనుకోండి, ఈ 10 దేశాలకి అతి తక్కువ పన్నులు వేస్తారు ఎగుమతులు దిగుమతుల్లో. అలాగే హయ్యెస్ట్ ఇంపోర్ట్ కోటాస్ ఉంటాయి, అంటే ఎక్కువ దిగుమతులు ఆ దేశం నుంచి తీసుకోవడానికి వీలుంటుంది ఇరు దేశాలకు. అలాగే మార్కెట్ యాక్సెస్, ఆ దేశంలో ఉన్న వస్తువులు మన దేశంలోకి ఉధృతిగా రావడానికి, మన దేశంలో ఉన్న వస్తువులు ఆ దేశంలోకి వెళ్ళడానికి మంచి యాక్సెసిబిలిటీ అనేటటువంటిది ఉంటుంది. అయితే దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. అవేంటి? MFN స్టేటస్ ఉన్నటువంటి దేశాలతో కాకుండా మిగతా దేశాలతో కనుక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంటే MFN స్టేటస్తో ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కన్నా అదనపు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంటే ఉదాహరణకి MFN స్టేటస్లో ఉన్నటువంటి దేశాలకు 5% పన్ను రాయితీ భారతదేశం ఇస్తుందని అనుకుందాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నటువంటి దేశాలకు 3% ఇవ్వచ్చు. సార్ అదేంటి ఇందాక చెప్పినటువంటి సూత్రానికి ఇది అవ్వదు కదా అంటే ఇక్కడే ఎక్సెప్షన్ ఇస్తారు. ఈ 2 సందర్భాల్లో మాత్రమే. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసినటువంటి దేశాలు ప్రాంతీయ వాణిజ్య ఒప్పందం చేసుకుంటాయి కొన్ని దేశాలు. ఉదాహరణకి మనకి సార్క్ ఇలాంటి దేశాలు ఉన్నాయి. సో ఇలాంటి ఒప్పందాలు ఉన్నటువంటి చోట ఆ మెంబర్స్ని ఎక్స్క్లూడ్ చేసి మనం MFN స్టేటస్ని దాటి కొన్ని ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్స్ అనేటటువంటివి ఇవ్వచ్చు. అంటే మీకు సింపుల్గా చెప్తున్నాను, 10 దేశాలకు లేదా కొన్ని దేశాలకు MFN స్టేటస్ అనేటటువంటిది ఇండియా కనుక ఇస్తే ఒక దేశాన్ని ఎలా ట్రీట్ చేస్తుందో మిగతా 9 దేశాలని అలాగే ట్రీట్ చేయాలి. అంతేగాని ఒక దేశానికి హెల్ప్ అంటే ఒక దేశానికి పన్నులు తగ్గించి మిగతా 9 దేశాల దగ్గర ఎక్కువ పన్నులు విధిస్తానంటే ఒప్పుకోరు. MFN స్టేటస్ అంటే అదే. సో ఒక దేశానికి మీరు కనుక పన్నులు తగ్గిస్తే మిగతా దేశాలకు కూడా పన్నులు తగ్గించాలి. సో దీన్ని MFN స్టేటస్ అని అంటాం. అయితే డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇది మళ్ళీ ఇంకొక సూత్రం. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, మనం ఎట్లాగే ఇప్పుడప్పుడే స్విట్జర్లాండ్ అది వెళ్ళాం కదా, అందుకని ఇప్పుడప్పుడే అంటే ఫ్యూచర్లో పోతామని అనుకోకండి, నార్మల్గా మాట వరుసగా చెప్తాను. ఇండియాను వదిలి ఎక్కడ పోతాం, కానీ నేను ఇండియాలో వ్యాపారం చేస్తున్నాను, స్విట్జర్లాండ్లో కూడా వ్యాపారం చేస్తున్నాను అని అనుకోండి. ఓకే, ఎక్కువ వేసుకుందాం, 1,00,000 కోట్ల వ్యాపారం చేస్తున్నాను అని అనుకోండి. ఇప్పుడు నా కంపెనీ స్విట్జర్లాండ్లో ఉంది, ఇండియాలో కూడా ఉంది. సో నేను స్విట్జర్లాండ్లో వ్యాపారం చేస్తున్నందుకు స్విట్జర్లాండ్లో పన్ను కట్టాలి, ఆ డబ్బులు మళ్ళీ భారతదేశానికి తీసుకొస్తే మళ్ళీ భారతదేశంలో పన్ను కట్టాలి. అంటే ఒకే వ్యాపారానికి 2 సార్లు పన్నులు కట్టాల్సి వస్తుంది. సో వ్యాపారవేత్తలు చాలా ఇబ్బంది పడతారు ఇలాంటి సందర్భాల్లో. అందుకని చెప్పేసి కొన్ని దేశాలు వాళ్ళిద్దరి మధ్య డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రీటీ, భారతదేశానికి మారిషస్, సింగపూర్ ఇలాంటి దేశాలతో ఉన్నాయి డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రీటీ. ఈ ట్రీటీని చేసుకుంటారు. అంటే ఏంటి దాని అర్థము? ఎక్కడో ఒక చోట పన్ను కడితే చాలు, మరొక చోట పన్ను కట్టాల్సినటువంటి అవసరం లేదు, ఒక వ్యాపారాన్ని 2 ప్రాంతాల్లోనే చేస్తూ ఉంటాయి కనుక. సో దీన్ని డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రీటీ అంటారు. పేర్లోనే ఉంది చూడండి, 2 సార్లు పన్ను కట్టక్కర్లేనటువంటి ఒప్పందం డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రీటీ. ఇప్పుడు ఈ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రీటీ అనేటటువంటి ఒప్పందం ఏముంటుందంటే, ఒక వ్యాపారము లేదా ఒక వ్యక్తి 2 చోట్ల పన్ను కట్టక్కర్లేకుండా ఒక చోట పన్ను కట్టేటటువంటి ఒక వ్యవస్థ లేదా ఒక స్థితిని డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రీటీ అని అంటారు. దీని పర్పస్ ఏంటి? తను సంపాదిస్తున్నటువంటి ఆదాయానికి 2 దేశాలు కూడా పన్ను వేయకుండా ఏదో ఒక దేశం పన్నేస్తే సరిపోతుంది. దీన్ని డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రీటీ అంటారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ఒకే ఆదాయం మీద 2 సార్లు పన్నులు వేయకూడదు. ట్యాక్స్ ఎవేజన్, మీరు చూడండి ఎప్పుడైనా కూడా పన్ను కరెక్ట్గా, ఏది ఈ పన్ను కాదు, మన ట్యాక్స్ కట్టేటటువంటి పన్నులు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మనం కూడా కరెక్ట్గా కడతాం. రేపు ఎవరో ప్రభుత్వం వచ్చి మీరు సంపాదిస్తున్న ఆదాయంలో 90% పన్ను కట్టాలన్నాడు అనుకోండి, కట్టేది కూడా మానేస్తాం. సో పన్నులు ఎగవేతకు ఎప్పుడు గురవుతాయంటే, ప్రభుత్వం మరీ దారుణంగా ఎక్కువ పన్నులు విధించింది అనుకోండి, ఎగేస్తారు. సో అట్లా ఒకే ఆదాయానికి 2 చోట్ల పన్ను వేయడం అంటే తప్పు కదా. సో అలా జనాలు చాలా వరకు ఎగవేతలు వేసేవారు అనమాట. అలా ఎగవేతలు వేయకుండా కాపాడడానికి, అంటే ట్యాక్స్ ఎవేజన్ అంటే పన్ను నుంచి తప్పించుకోవడం అనేటటువంటిది ఉండకుండా కాపాడడానికి, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య మంచి కోఆపరేషన్ అనేటటువంటిది పెరిగి దేశాల మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ వాణిజ్యం పెరగడానికి ఈ యొక్క పన్నుల విధానాన్ని తీసుకొచ్చే కొన్ని దేశాలు. సో
ఒక వ్యక్తి కానీ లేదా వ్యాపారవేత్తలు కానీ ఒక హక్కుగా పొందేటటువంటి ఒక వ్యవస్థ ఇది. అలాగే ఒక కంట్రీలో కనుక డబ్బులు పే చేసేస్తే ఇంకో కంట్రీలో కట్టాల్సిన అవసరం లేదు. ఎక్సెప్షన్ ఉంటుంది. ఇన్కమ్ ఈజ్ ట్యాక్స్డ్ ఇన్ వన్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఇన్ అనదర్ కంట్రీ. అయితే భారతదేశము దాదాపు 94 కాంప్రహెన్సివ్ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్, లిమిటెడ్ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అంటే 94 దేశాలతో దాదాపుగా 100 దేశాలతో మనకి డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అందులో స్విట్జర్లాండ్ ఒకటి. అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఇండియా స్విట్జర్లాండ్ డిటిఏఏ ఎప్పుడు సైన్ చేశారు, భారత్ స్విట్జర్లాండ్ వీళ్ళిద్దరూ కూడా డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేటటువంటి దాన్ని 1994లో చేశారు. ఎందుకు, డబుల్ ట్యాక్సేషన్ వేయకూడదు. అలాగే దీన్ని రివైజన్ ఎప్పుడు చేశారు, 2000-2010 సంవత్సరంలో చేశారు. అయితే తర్వాత ఏమైందంటే ఎంఎఫ్ఎన్ క్లాజ్ అనేటటువంటి దాన్ని కూడా 2010లో తీసుకొచ్చారు. అంటే డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఏమో 1994లో చేశారు, దాన్ని రివైజ్ ఏమో మళ్ళీ 2000-2010 సంవత్సరంలో చేశారు. దాని తర్వాత 2010లో భారత్ స్విట్జర్లాండ్ కలిసి ఎంఎఫ్ఎన్ అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్ను కూడా 2010 సంవత్సరంలో పట్టుకొచ్చారు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు స్విట్జర్లాండ్ ఏదైతే దేశం ఉందో, స్విట్జర్లాండ్ భారత్ ఈ ఇరు దేశాల మధ్య జరిగేటటువంటి వాణిజ్యానికి తక్కువ పన్నులు విధించేటటువంటి ఒక వ్యవస్థను సృష్టించుకున్నారు. తర్వాత ఏమైంది, మనకి ఇండియా ఓఈసీడీ మెంబర్స్ అనేటటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఓఈసీడీ మెంబర్స్ అనేటటువంటిది ఏంటంటే అది ఒక దేశాల మధ్య ఒప్పందం. 38 దేశాలు కలిసి బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఒక సమూహంగా ఏర్పడ్డాయి. దాని పేరు ఓఈసీడీ, అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీస్ అని అంటారు. బాగా కెనడా, అమెరికా ఇలాంటి దేశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ దేశాలలో ఉన్నటువంటి దేశాలతో ఈ పర్టికులర్ ఓఈసీడీలో ఉన్నటువంటి దేశాలతో కూడా భారతదేశానికి ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఓఈసీడీలో ఉన్నటువంటి దేశాల్లో ఏ దేశానికైనా కూడా భారతదేశం పన్ను తగ్గిస్తే ఆటోమేటిక్గా స్విట్జర్లాండ్కి తగ్గించాలి. అంతే కదా, మీకు అర్థమైందా లేదా? చూడండి, మీకు ఫస్ట్లోనే చెప్పాను 5 దేశాలని ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓఈసీడీ ఉన్నటువంటి దేశాలతో భారతదేశానికి ఒప్పందం ఉంది. ఇప్పుడు ఓఈసీడీలో ఉన్నటువంటి ఏ దేశానికైనా భారతదేశం కనుక పన్నులు అనేటటువంటి తగ్గించింది అనుకోండి, అది ఆటోమేటిక్గా స్విట్జర్లాండ్కి కూడా వర్తిస్తుంది. అంతే కదా, ఆటోమేటిక్గా వర్తిస్తుంది స్విట్జర్లాండ్కి కూడా. అయితే ఇప్పుడు విషయం ఏం జరిగింది, లుధియానియా అనేటటువంటి దేశం 2018లో భారతదేశం డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ చేసింది. కొలంబియా అనేటటువంటి దేశంతో 2020లో ఒప్పందం చేసుకుంది. ఈ 2 దేశాలకి ఏం చెప్పారంటే డివిడెండ్స్ అనేటటువంటి ఉంటాయి. సరే, అదేంటి అనేటటువంటిది మనం తర్వాత చూద్దాం. అంటే పన్నులకు సంబంధించి డివిడెండ్స్ మీద ఆ దేశాలకు 5% పన్నులు తగ్గించింది. ఇప్పుడు ఈ ఇరు దేశాలు లుధియానియా, కొలంబియా ఈ ఇరు దేశాలు ఓఈసీడీలో ఉన్నాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్కి ఈ తగ్గించినటువంటి 5% పన్ను స్విట్జర్లాండ్కి కూడా ఆటోమేటిక్గా అప్లై అవ్వాలా లేదా? అప్లై అవ్వాలి కదా. కానీ మన వాళ్ళు అప్లై చేయలేదు. అప్పుడు స్విట్జర్లాండ్ కోర్టుకు వెళ్ళింది. అయితే అక్కడ ఏం జరిగింది, స్విస్ విత్డ్రాల్ ఫాలోడ్ ది ఇండియన్ సుప్రీం కోర్ట్ రూలింగ్ దాట్ లుధియానియా అండ్ కొలంబియా జాయిన్డ్ ఓఈసీడీ 2010 పోస్ట్ 2010 డస్ నాట్ యాక్టివేట్ ఎంఎఫ్ఎన్ క్లాస్. అంటే స్విట్జర్లాండ్ తాలూకా వ్యక్తులు సుప్రీంకోర్టు డెసిషన్ ఒకటి వచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ముందు ఢిల్లీ హైకోర్టులో వేశారు కేసు, ఎవరో వేశారు, తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరు వేశారు అన్నది కాదు, జడ్జిమెంట్ ఏమొచ్చింది అన్నది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ లుధియానియా, ఈ కొలంబియా ఈ 2 దేశాలు ఓఈసీడీ అనేటటువంటి ఆ యొక్క ఆర్గనైజేషన్లో 2010 తర్వాత జాయిన్ అయ్యాయి. 2010 తర్వాత జాయిన్ అయ్యాయి. అయితే స్విట్జర్లాండ్ అనేటటువంటి దేశంతో భారతదేశం ఎంఎఫ్ఎన్ స్టేటస్కి ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుంది? 2010లో కుదుర్చుకుంది. అయితే 2010 తర్వాత జాయిన్ అయినటువంటి ఈ ఇరు దేశాలకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తే ఇది స్విట్జర్లాండ్కి ఎందుకు అప్లై అవుతుంది? అప్లై కాదు అని చెప్పి సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది. మీకు అర్థమైందా? అర్థం కాలేదు. ఓఈసీడీలో ఉన్నటువంటి దేశాలు ఎవరికైనా పన్ను తగ్గిస్తే అది ఆటోమేటిక్గా స్విట్జర్లాండ్కి అప్లై అవుతుంది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, లుధియానియా, కొలంబియా ఈ ఇరు దేశాలు కూడా 2010 తర్వాత జాయిన్ అయ్యాయి. కానీ భారత్కి స్విట్జర్లాండ్కి ఒప్పందం ఎప్పుడు జరిగింది? 2010లో జరిగింది. సో తర్వాత వచ్చినటువంటి దేశాలు కాబట్టి ఈ దేశాలకు ఇచ్చేటటువంటి ట్యాక్స్ కన్సెషన్స్ స్విట్జర్లాండ్కి అప్లై కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఏమైంది, మనకి స్విట్జర్లాండ్ భారతదేశానికి ఉన్నటువంటి ఎంఎఫ్ఎన్ క్లాజ్ని సస్పెండ్ చేసింది. అప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి వస్తువులు కూడా అధికంగా ట్యాక్స్లు వేసుకోవచ్చు స్విట్జర్లాండ్.
సో ఇప్పుడు ఎంఎఫ్ఎన్ క్లాజ్ అనేటటువంటిది ఆటోమేటిక్గా అప్లై అవ్వదు. భారతదేశంలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 90 కింద స్పెసిఫిక్గా అంటే ఆటోమేటిక్గా చేయడానికి లేదు. భారత ప్రభుత్వం దాన్ని ప్రత్యేకించి చెప్తే తప్ప ఈ క్లాజ్ అప్లికేబుల్ కాదు అని చెప్పేసి భారతదేశం చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు డెసిషన్ ఆధారంగా చేసుకొని. ఇప్పుడు ఓన్లీ ఏ దేశాలు అయితే ఉన్నాయో అంటే 2010 వరకు ఏ దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాలకు మాత్రమే పాత రూల్స్ అప్లై అవుతాయి. లుధియానా అండ్ కొలంబియాకు మాత్రం కొత్త రూల్స్ అప్లై అవుతాయని భారతదేశం స్పష్టంగా చెప్పింది. ఇది ఎప్పుడైతే స్పష్టంగా చెప్పిందో జనవరి 1 నుంచి అయితే భారతదేశంకి సంబంధించి స్విట్జర్లాండ్ ఎంఎఫ్ఎన్ స్టేటస్ను తీసేస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు కూడా మనకి 5% పన్ను పడేటటువంటి ప్రాంతంలో 10% పన్ను పడబోతుంది. స్విట్జర్లాండ్కి పడుతుంది, భారతదేశానికి సంబంధించిన వాటికి పడుతుంది. దేనికి అనేది పక్కన పెట్టండి, ముందు ఎంఎఫ్ఎన్ని అర్థం చేసుకోండి. గతంలో ఏముండేది? మనకి 5% ఉండేది, ఇప్పుడు 10% ట్యాక్స్ పడింది అనమాట. దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఇంపాక్ట్ ఏంటి? స్విట్జర్లాండ్ డెఫినెట్గా ఏం చెప్తుందంటే, సరే ఇప్పుడు ఏదో మనం ట్యాక్స్లు పెంచేసుకున్నంత మాత్రాన భారతదేశంలో స్విట్జర్లాండ్ వాళ్ళు పెట్టేటటువంటి పెట్టుబడులకు లేదా భారత్కి స్విట్జర్లాండ్కి మధ్య జరిగేటటువంటి ఒప్పందానికి ఏ విధమైన ఇబ్బంది రాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 2024లో టెపా అని ఒక అగ్రిమెంట్ ఉందన్నమాట. ఇందులో కూడా భారతదేశం $100 బిలియన్ ఎఫ్డిఐ మన దేశానికి రానున్నటువంటి 15 సంవత్సరాల్లో వస్తుందని ఆశపడుతుంది. స్విట్జర్లాండ్ నుంచి మన దేశానికి ఎఫ్డిఐ చాలా ఎక్కువ వస్తుంది, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. దీనివల్ల ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని చాలామంది అనుకుంటున్నారు. అవి ఏవి జరగవు, అంతా సజావుగానే జరుగుతుంది అని చెప్పేసి స్విట్జర్లాండ్ కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఈ ఈఎఫ్టిఏ అనేటటువంటి అగ్రిమెంట్లో ఏ దేశాలు ఉన్నాయంటే ఐస్లాండ్, స్విట్జర్లాండ్, నార్వే, లైన్చెస్టైన్ అనేటటువంటి దేశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇది కూడా మీరు గమనించుకోవాలి. అలాగే ఇంపాక్ట్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ ఎంఎఫ్ఎన్ స్టేటస్. ఎంఎఫ్ఎన్ స్టేటస్ వల్ల మనకు వచ్చేటటువంటి ఇంపాక్ట్ ఏంటి? ఇంక్రీజ్ ట్యాక్స్ లయబిలిటీస్. అంటే దాని అర్థం ఏంటి? డివిడెండ్స్ వీటికి సంబంధించి భారతదేశంకి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు స్విట్జర్లాండ్లో పనిచేస్తున్నారు కదా, స్విట్జర్లాండ్లో వ్యాపారం చేస్తున్నారు కదా, వాళ్ళ మీద 5% కాకుండా ఇప్పుడు 10% పన్నులు పడతాయి అన్నమాట. సో వాళ్ళ మీద పన్నులు ఎక్కువ పడేటటువంటి అవకాశం, అంటే అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి భారతదేశానికి సంబంధించిన వ్యాపారవేత్తలు. 2, ట్యాక్స్ ఆబ్లిగేషన్ రిక్వైర్ ఇండివిజువల్స్ ఎంటిటీస్ ఎస్పెషల్లీ టు డిడక్ట్స్ ట్యాక్స్ ఆన్ పేమెంట్స్, డివిడెండ్స్, ఇంట్రెస్ట్, రాయల్టీస్ ఇలాంటివి కట్టే దానిపైన అధికంగా పన్నుల భారం అనేటటువంటిది పాలన ఉంది. సో దీని కారణంగా కొన్ని డిస్ప్యూట్స్, అంటే ముఖ్యంగా స్విట్జర్లాండ్కి భారత్కి సంబంధించి చిన్న గొడవలు అనేటటువంటిది ఈ పన్నుకు సంబంధించి వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. సో ప్రొటెక్షనిజం ఇన్ ట్యాక్సేషన్ అంటే సాధారణంగా మనకి ప్రొటెక్షనిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రొటెక్షనిజం అంటే ఏంటంటే వాళ్ళ దేశాల యొక్క వాణిజ్యాన్ని రక్షించుకోవడానికి, వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి వస్తువుల్ని, వాళ్ళ ఆర్థిక వ్యవస్థని రక్షించుకోవడానికి పక్క దేశాల నుంచి వచ్చేటటువంటి వస్తువులపైన అధికంగా పన్నులు వేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణగా అమెరికా ఉందనుకోండి, చైనా వస్తువుల మీద ఎక్కువగా పన్నేస్తుంది అనుకోండి, అమెరికా వాడి వస్తువుల మీద చైనా ఎక్కువ పన్నేస్తుంది అనమాట. దీన్ని ప్రొటెక్షనిజం అంటారు, ట్యాక్స్ వార్స్ అంటారు. సో ఇట్లాంటివి జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు, ఎస్పెషల్లీ బిట్వీన్ ఇండియా అండ్ స్విట్జర్లాండ్. సో దాంతోపాటుగా చాలా దేశాలను దీనికి సంబంధించి సో ఇట్లాంటి వాటిని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎంకరేజ్ కంట్రీస్ టు అడాప్ట్ యూనిఫామ్ ఇన్ ట్యాక్స్ ట్రీటీ నెగోషియేషన్స్. అంటే ఎంఎఫ్ఎన్ స్టేటస్ లాంటి వాటి గురించి క్లియర్గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇది మరి చిన్నపిల్లలు ఆడుకున్నట్లేదు, 2010 ముందు లేరు, సో మీరు 2010 తర్వాత వచ్చారు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి అప్లికేబుల్, మీకు అప్లికేబుల్ కాదు అంటే చిన్నపిల్లలు ఆడుకున్నట్లేదు ఇది. సో ఇట్లాంటివి కొంచెం చూసి చూడనట్టుగా దేశాలతో మంచి సత్సంబంధాలతో ముందుకు పోవాలనేటటువంటిది చాలామంది చెప్తున్నటువంటి సజెషన్స్ అన్నమాట. ఇది ఇండియన్ గవర్నమెంట్ స్వీకరిస్తుందా లేదా అనేటటువంటి మనం వేచి చూడాలి. సో ఇది ఎంఎఫ్ఎన్ స్టేటస్కి సంబంధించి. సో గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న 2018లో నేను పక్క తప్పుకుంటాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సమాధానాన్ని దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఇంకా ఏమైనా టాపిక్స్ నేను చెప్పాలని మీరు అనుకుంటే కనుక దయచేసి తెలపండి, నేను ఆ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. 2018-19 కేంద్ర బడ్జెట్లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అలాగే డివిడెండ్ పంపిణీ పన్నుకు సంబంధించి ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పులను వ్యాఖ్యానించండి 200 పదాల్లో. సో ఇది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ రిగార్డింగ్ స్విట్జర్లాండ్ అండ్ ఇండియా. మరో కొత్త టాపిక్తో మనం రేపటి క్లాస్లో వెళ్తాం.